హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మనకు ఏపీ ఫారెస్ట్ నుంచి ఉద్యోగాలు వస్తాయని గతంలో కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనకు 2024లో రావాల్సింది, అటువంటిది మనకు ఎలక్షన్స్ కూడా రావడంతో ఆగిపోయింది ప్రక్రియ. తిరిగి ఇప్పుడు కొత్త గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఏపీపీఎస్సీ నుంచి మనకు ఫారెస్ట్ నుంచి ఉద్యోగాల ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది, వస్తుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనకు ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ఫారెస్ట్ ఉద్యోగాల గురించి. మరి పూర్తి విషయాలని ఇక్కడ చూద్దాం. అంటే ఈ యొక్క ప్రక్రియ అనేది 6 నెలల్లో భర్తీ చేస్తామని, కంప్లీట్గా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని కూడా, అన్ని రకాల పోస్టులకు కూడా నోటీస్ ఇస్తామని న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఇక పూర్తి విశేషాలు చూస్తే ఇప్పుడు వచ్చే ఫారెస్ట్ ఉద్యోగాలన్నింటికీ కూడా కంప్లీట్గా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయబోతున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్గా వచ్చే 6 నెలల్లో ప్రక్రియ అయిపోతుంది, రంగం సిద్ధమవుతుందిగా తెలుస్తూ ఉందన్నమాట. మరి ఇక్కడ మనకి ఏం పోస్టులు వస్తుందంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇది మోస్ట్లీ రాకపోవచ్చు, ఎందుకంటే గతంలో మనకు వచ్చింది కాబట్టి ఇది కంపల్సరీగా అయితే మాత్రం, అంటే ఇది ఛాన్స్ అయితే ఉంది కానీ బట్ ష్యూర్ అని చెప్పలేను. కంపల్సరీగా అయితే మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, ఈ రకాల పోస్టులకు అన్నీ కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దీంతో పాటుగా ఎకో టూరిజం కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేసి మరో 4,000 ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు. కానీ దాని మీద మనం ఆశలు పెట్టుకునే అవసరంలా, ఇదైతే మొత్తం డ్యామ్సూర్గా వస్తుంది అనమాట. సో మొత్తం 689 పోస్టులు, యాక్చువల్గా అయితే 2,000 పోస్టుల వరకు వస్తాయనుకోవడం జరిగింది. కానీ మనకు పోస్టులు పెంచుకోకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ 618 పోస్టులతోనే నోటిఫికేషన్ సిద్ధంగా ఉందన్నమాట. అయితే 2,000 వరకు ఖాళీలు ఉన్నాయి. మరి వీటిని తర్వాత దశల వారీగా ఫిలప్ చేస్తారా, లేకుంటే ఇక తక్కువ పోస్టులు నిరుద్యోగులను కొంచెం సాటిస్ఫై చేద్దామని శాఖ పోస్టులు కలుపుతారా అనేది నోటిఫికేషన్ తెలిసిపోద్ది అనమాట. ప్రస్తుతానికి మాత్రం 689 పోస్టులకు తగ్గకుండా ఖచ్చితంగా మనకి ఇది నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఫైనాన్స్ కూడా కంప్లీట్గా అప్రూవల్ చేసిందనమాట. మనకి ఎటువంటి అడ్డంకులు దీని మీద లేవు, డైరెక్ట్గా ఇంకా వచ్చేదనమాట. సో ఈ యొక్క విషయాలు ఎవరు చెప్తున్నారంటే ఇప్పుడు ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పారు. ఈయన ఇక ఫారెస్ట్కి హెడ్ అనమాట, ఈయన చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఇక ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతోంది. ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు రాలేదు, నిరుత్సాహంగా ఉన్నారో వాళ్ళందరికీ ఇది శుభ పరిణామం. దీన్ని మీరు ఒక మంచి అవకాశంగా భావించుకొని మీ యొక్క ప్రిపరేషన్ సిద్ధం చేసుకోండి. మరి కానిస్టేబుల్స్ ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ రాలేదు, అది ఎప్పుడు వస్తుంది తెలియదు, కొత్త నోటిఫికేషన్ కూడా ఇంకా తెలియదు. కాబట్టి మీరు ఎవరైతే మిస్ అయ్యిందో మీరు నిరుత్సాహపడుకోకుండా ఈ పోస్టులు కూడా మీరు టార్గెట్ పెట్టండి. ఈ పోస్టులు కూడా వాటికంటే ఇంకా చాలా బాగుంటాయని మీరు ఒక నమ్మకంతో ముందుకెళ్తే మాత్రం సక్సెస్ మీదే అనమాట. మరి అతి త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయకోకుండా, సో డెఫినెట్గా వచ్చి తీరాల్సిందే. ఇవి అని హైకోర్టు జాబ్స్ అని ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. కాబట్టి మీరు వెయిట్ చేయకోకుండా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారో మీరు మీకు ప్రక్రియను అయితే మీరు కొనసాగించండి, డెఫినెట్గా రాబోతూ ఉంది. మరి దీనికి సంబంధించి మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ద బెస్ట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ ఏపీపీఎస్సీ ఫారెస్ట్కు సపరేట్గా బ్యాచ్ వేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అయితేనేమి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అయితేనేమి, ఏబీఓకి, జూనియర్ అసిస్టెంట్కు ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా కోచింగ్ 2 కూడా ఉంటాయి అనమాట. మరి ఆఫ్లైన్ కోచింగ్ అనేది టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఉంటుంది. ఆన్లైన్ కోచింగ్ పరంగా అయితే మాత్రం మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ ద్వారా మీకు ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి మీరు డబ్బులకు చేస్తున్న వీడియోస్ అన్నీ మీరు మళ్ళీ చేస్తారనమాట. అందువల్ల నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ తర్వాతనే మనకి బ్యాచ్ అనేది ఆన్లైన్ బ్యాచ్ వేస్తాం. సో ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఎప్పుడైతే కూడా తర్వాత తెలియపరుస్తుంది అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. మీరు ఒకవేళ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి యాడ్మి నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. బట్ మీరందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలు అయితే సిద్ధంగా ఉండండి. సో నోటిఫికేషన్ అయితే మాత్రం డెఫినెట్గా ఉగాది తర్వాత ఎప్పటి సరే రావచ్చు, ఎందుకంటే మనకు ఎలక్షన్స్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత మనకు క్యాలెండర్ కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా అయితే మాత్రం ఇది వస్తుంది. తర్వాత సిలబస్ కూడా చాలా హెవీగానే ఉంది. మరి ఈ యొక్క సిలబస్ను ఈ యొక్క హెవీని మనం తట్టుకోవాలంటే ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. థ్యాంక్ యూ.